హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి 21st ఇవాళ 21st లగేజ్ బయటికి తీసామన్నమాట. బయటికి తీసామంటే లగేజ్ కాదు, బ్యాగులు మాత్రమే. అక్కడున్న ఈ రూమ్లో మేము అన్ని బ్యాగ్స్ పెడతాం అనమాట. సో లగేజ్ అయితే తీసి పెట్టాను. అదిగా ఈ 2 బ్యాగ్స్ కాకుండా ఇంకో బ్యాగ్ లోపల ఉంది అని చూపిస్తా. ఈ బ్యాగ్ మొత్తం ఇదైతే దిస్ ఇస్ ఫైన్, బట్ ఇదైతే మొత్తం చెడిపోయింది యాక్చువల్లీ. ఈ పైన మొత్తం ఐ థింక్ పిట్స్లో ఉన్నప్పుడే స్టోర్ రూమ్లో పెట్టినప్పుడు పైనుంచి ఏదో లిక్విడ్ ఏదో కారి ఈ బ్యాగ్ పోయింది అసలు కంప్లీట్గా. సో యా చూద్దాం. ఇవి ఫస్ట్ ఈ బ్యాగ్స్ క్లీన్ చేసి ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఐ థింక్ ఇవాళ 21st. సో ఫస్ట్ ఈ బ్యాగ్ క్లీనింగ్ సగం టైం పడుతుందేమో. చూద్దాం, స్లోలీ వన్ బై వన్ చేద్దాం. So after literally contemplating for about 30 minutes, these are the clothes that I've taken out from my luggage so far. I still have a lot more. అంటే ఇప్పటికీ ఇవి నాకు వద్దు అని డిసైడ్ అయిపోయాను. బట్ ఇంకా ప్యాక్ చేస్తూ ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఇఫ్ ఐ థింక్ దట్ లగేజ్ ఈస్ ఎక్సీడింగ్, దెన్ అగైన్ ఐ స్టిల్ హ్యావ్ టు రీసార్ట్. అంటే ఉన్న వాటిలో ఇంకా నాకు ఇంకా అసలు వద్దు అనుకున్నవి ఏమున్నాయి అని చూసి తీసేస్తాను. ఇవి దీస్ థింగ్స్ డోంట్ ఫిట్ మీ ఎనీమోర్. ఆర్ లైక్ 2 జీన్స్ అయితే హ్యావ్ బికమ్ లైక్ లిటరలీ వెరీ లూజ్ అండ్ ఫ్యూ ఆర్ అవుట్ ఆఫ్ మై సైజెస్. ఫ్యూ డోంట్ ఫిట్, ఫ్యూ ఇస్ లైక్ ఓవర్ సైజ్. సో యా, అండ్ చుడిదార్ టైట్ అయిపోయింది, ఈ టాప్ ఎలాస్టిక్ పోయింది, అండ్ దట్ ప్యాంట్ డజంట్ ఫిట్ మీ. సో అట్లా అన్నీ మొత్తం ఐ హ్యావ్ ఫిగర్డ్ ఫ్యూ థింగ్స్ అండ్ ఐ హ్యావ్ త్రూ. ఓకే చలో. సో ద ఫస్ట్ థింగ్ దట్ ఐ గోట్ డూ రైట్ నౌ ఈస్ గెట్ ఎ ట్రాష్ బ్యాగ్ అండ్ పుట్ ఆల్ దోస్ క్లోత్స్ ఇన్ సైడ్ దట్. అంటే నేను ట్రాష్ చేద్దామని సైడ్లో పెట్టిన క్లోత్స్ అన్నీ దాంట్లో పెట్టి గివ్ అవే చేస్తా. గివ్ అవే అంటే ఇక్కడ గుడ్ విల్లో ఇక్కడ ఒక చోట ఐల్ డ్రాప్ ఇట్ అవుట్. లెట్స్ గో. యాక్చువల్లీ చూడ్డానికి చాలా తక్కువ అనిపించచ్చు, బట్ యాక్చువల్లీ దిస్ అ లాట్ ఆఫ్ క్లోత్స్. ఐ యాక్చువల్లీ folded them and kept it, and I have to take this out. And I thought that the clothes that I have stored in that, I don't wear them, I don't need them like for 3 to 4 days or maximum 10 days. I'm not going to wear any of those clothes that are in that box. And yeah, so I'll pack those things. And దీంట్లో కూడా I think mostly ఈ ఐటమ్స్లో కూడా I'll just keep like few things and keep the remaining inside. అంటే లైక్ టాప్స్ ఏవైతే వేసుకున్నా I'll just keep all of those inside. The upper rack, like this one, that's all my like jeans and tops and like those are like my part-time wears, and that's my night pajama sets. So I'm gonna sort those two. అవైతే నేను పెట్టను ఎందుకంటే ఆబ్వియస్లీ స్టిల్ I'm gonna stay at home, so I'll be wearing only those కాబట్టి I'll leave it there and I'll pack things from these. Instead of like packing anything else, I'll just pack these, like these clothes and the dabba obviously that one. So yeah, let's see ఏంటనేసి ప్రస్తుతానికి ఆ డబ్బా ఖాళీ చేసేస్తే I think all my kitchenware that I want to give out can go in that. సో నాకు కొంచెం ప్లేస్ మిగులుతుంది, సమ్ స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ ఈ బట్టలన్నీ ప్యాక్ చేస్తే ఎన్ని కేజెస్ వస్తుంది అనేసి నాకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ నాకు అక్కడ ఉన్న దాంట్లో నేను ఏమాత్రం హ్యాండిల్ చేయగలుగుతాను అన్న దాంట్లో నాకు ఐడియా వస్తుంది. సో ఎస్ చలో, లెట్స్ గో, లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. సో సైడ్లో పెట్టిన బట్టలన్నీ ఏవైతే వద్దనుకున్నానో అవన్నీ నీట్గా ఫోల్డ్ చేసి I kept it in a bag. సో బాక్స్లో ఉన్న బట్టలన్నీ ప్యాక్ చేద్దామని డిసైడ్ అయ్యాను కాబట్టి బాక్స్ని బయటకు తీసుకొని వచ్చి కొంచెం కంఫర్టబుల్గా పెట్టుకొని కూర్చొని అన్ని బట్టలు ఫోల్డ్ చేద్దామని డిసైడ్ అయ్యాను.
సో I first took out the box, obviously, and I was just checking ఏదన్నా ఐటమ్స్ ముందున్నాయా ఆ బ్యాగ్లో అని, సో దట్ I can just take that out. మరీ గమ్ము కూర్చొని బట్టలు మార్చుకొని చేయాలంటే బోరు కొడుతుంది కాబట్టి ఎవరికో ఒకరు కాల్ చేయడము లేకపోతే మ్యూజిక్ వింటూ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఐ ట్రై టు కాల్ అ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ యా అలా వాళ్ళతో మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ ప్యాక్ చేశాను అనమాట. స్మాల్ హ్యాక్, యూజువల్గా అలా ప్యాక్ చేస్తున్నప్పుడు అలా రోల్ చేసి పెట్టుకుంటే చాలా స్పేస్ దొరుకుతుందని ఐ వాజ్ జస్ట్ రోలింగ్ మై క్లోత్స్ అండ్ కీపింగ్ ఇట్. So yeah, I'm here in Arlington. I came back here around 2:30 or like 3 o'clock in the afternoon. So 23 into 3 bags fill చేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి అండ్ ఇక్కడ అన్నీ సార్ట్ చేసి it's been like really exhausting day and I just took a small nap. I just woke up and యాక్చువల్లీ సరిపోవడం లేదు లగేజ్. 23 into 3 నిండిపోయింది. అవి నిండిపోయిందంటే వాట్ ఐ మెంట్ టు సే ఇస్ దట్ ఆల్ 3 bags are full and there is still some luggage extra and my cabin bag and the shoulder bag which has to come to 7 kgs is around like 10 plus excluding few of the items and all the 3 bags are 24 right now. సో ఐ డోంట్ నో. సో ఐ హావ్ డిసైడెడ్ రేపు ఒకసారి ఖతార్ వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి ఎంత ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా కేజీస్కి అనేసి కనుక్కోవాలి. నేను ఖతార్ ఎయిర్వేస్ యాప్లోకి కూడా వెళ్ళి యాడ్ చేయడానికి ట్రై చేశాను. ఎక్స్ట్రా బ్యాగేజ్ అట్లీస్ట్ 5 kgs ఎక్స్ట్రా ఇక్కడి నుంచి మనమే చేసుకుందాము అనేసి ట్రై చేశాను. బట్ అది కుదరలేదు. మై బ్యాడ్ లక్. సో యా చూడాలి. వెరీ టయర్డ్, లైక్ రియలీ టయర్డ్. I did also sort all the clothes. I completed after coming here. Like I told, I have like 2 other boxes that I had to sort. I have sorted out everything and ఒక దాంట్లో నాకు అస్సలు వద్దు అని నేను ఫిక్స్ అయిపోయిన వేసుకున్నాను. ఇంకొక దాంట్లో ఇఫ్ based on the price that the Qatar is going to quote me for 1 kg, based on that I'll decide if I want to take those or not. If not, I'll probably give away those 2. My sister is here and if she wants she can use them. If not, I'll just give away. So yeah, adanamata. So that's it for this video. Alright, thank you for watching. Bye bye.